హాయ్ హలో వెల్కమ్ టు ఫోర్త్ టీవీ. నేను మీ త్రివేణి. నిన్న చూసుకుంటే టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు ప్రచార రథాలు పెట్టి రజనీ గారి ఇంటి ముందు అల్లరైతే చేశారు. దాని గురించి మనతో మాట్లాడడానికి మంచి గారు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, అక్కడ ఎలాంటి దారుణాలు జరిగినాయి ఏంటని చెప్పేసి మేడం మాటలను అడిగి తెలుసుకుందాం. నిన్న చూసుకుంటే టీడీపీ నాయకులు రథాలు పెట్టి కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టి మేడం గారి ఇంటి ముందు కొంచెం అల్లరి చేయడం అనేది జరిగింది. అసలు దీన్ని ఎలా ఖండించాలనుకుంటున్నారు మేడం మీరు? ఓటమి భయంతో టీడీపీ నాయకులు వాళ్ళ చెంచాలని వాళ్ళ డ్రైవర్లు పంపించేసి రజనీ గారి ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ప్రచార రథాన్ని తిప్పేసేసి ఇంటి ముందుకు వచ్చి ఏదో 4 మాటలు మాట్లాడి ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఇది పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మరి విడుదల రజనీ గారు అఖండమైన మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో గెలవబోతా ఉన్నారని తెలిసిందో ఆ రోజు నుంచి వాళ్ళకి భయం పట్టుకుంది. వాళ్ళు ఏంటంటే మేము రాజకీయ ఉనికిని కోల్పోతా ఉన్నామనే భయంతో వాళ్ళ చెంచాగాళ్ళు కొంతమంది వచ్చేసి అక్కడ ప్రచారార్థం పెట్టుకొని డ్రైవర్లు చిన్న చిన్న కార్యకర్తలు ఏదో అల్లరి చేసి ఏదో మమ్మల్ని భయభ్రాంతం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళని ఎదుర్కోవటానికి ధీటుగా అన్ని హస్త్రాలతో పశ్చిమ నియోజకవర్గం నుంచి మా రజనమ్మ గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళకు సంబంధించిన మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ సిద్ధంగా ఉన్నాము. గతంలో కూడా వీళ్ళు ఇలాంటి చిల్లర వేషాలు వేశారు. మేము తిప్పి కొట్టడం కూడా జరిగింది. నెక్స్ట్ ఎన్నికల్లో భారీగా వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా తిప్పికొడుతూ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో మరి రజనమ్మ గారిని అక్కడ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి కానుక ఇవ్వాలని చెప్పి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా కులాలకి మతాలకు అతీతంగా ఉన్నారు. వాళ్ళు చేసే ప్రతి చర్యను కూడా గమనిస్తూ ఉన్నారమ్మ. గతంలో చూస్తే రాళ్ల దాడి చేశారు. ఇప్పుడు చూడబోతే ఇంటి పక్కన ఏదో చెంచాగాళ్ళు వచ్చి ఏదో చేయాలని చెప్పి మరి మా కార్యకర్తలు అక్కడ ఉన్నప్పటికి కూడా ఏంటి మీరు ఇలా అని చెప్పి అన్నా కానీ ఏదో సమాధానం చెప్పి వాళ్ళ మీదకు కూడా వెళ్ళటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈ గతంలో మీరు మా నాయకుడు మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మిమ్మల్ని తీసుకెళ్ళి 23 సీట్లో కూర్చోబెట్టాం. ఈ రోజున మీరు ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేసి కనీసం ఒక్క స్థానాన్ని కూడా పొందలేరు అనేది మాత్రం వార్నింగ్ ఇస్తామన్నా. ఎవరైతే ఈ పశ్చిమ నియోజకవర్గంలో కావచ్చు, ఈ గుంటూరు జిల్లాలో ఎవరైతే ఇక్కడ చలామణి అవుతున్నారు టీడీపీ నాయకులు పెంబసాని కావచ్చు, ఆమె మాధవి కావచ్చు, వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్తా ఉన్నాం. గతంలో మీరు 23 సీట్లో కూర్చున్నారు. ఇలాంటి చెంచా వేషాలు చిల్లర వేషాలు వేసి మా నాయకుల చుట్టూ ఇళ్ల చుట్టూ కానీ మా చుట్టూ కానీ తిరిగి మీరు ఏదో సాధించాలనుకోవటం మాత్రం పిచ్చి భ్రమ. మిమ్మల్ని 1-2 సీట్లకు పరిమితం చేయడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గం కానీ కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ మా పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రజనమ్మ గారి కుటుంబం కానీ తప్పకుండా ప్రతి చర్య తీసుకుంటాం మీ ముందు అని మీకు యావత్తు రాష్ట్ర ప్రజలందరికీ కానీ ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ కానీ తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి మీ తీరు మార్చుకోండి. నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టి మరి మీకు బుద్ధి వచ్చేలాగా చేస్తారని మాత్రం చెప్పదలుచుకున్నాం.